కానీ మనకు మాత్రం చాలా పాయింట్స్ ఉంది. దానిలో ఈరోజు మనం ఆత్మీయంగా జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఇచ్చినటువంటి 3 పాయింట్స్ ప్లస్ యెహోవా పర్వతమున నిలవదగిన వాడు, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు, పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు. నేను అప్పుడప్పుడు మన వినీలను కూడా ఆలోచించుకుంటాను, ఏంటి జడ్జి అవ్వబోతుంది అమ్మాయి అసలు ఎంత ఇది కదండి, ఎంత గొప్ప కదండి. ఆ కోర్సు చదవటం నిలబడటం అంటే నాకు చాలా, నాకే కాదు ఎవరైనా మనసు ఉన్నటువంటి మనుషులు ఎవరైనా, ఏడుపు మాత్రం లేని వాళ్ళు ఎవరికైనా సరే అది అంత గొప్పగా కనిపిస్తుంది. కాబట్టి ఒక క్వాలిఫికేషన్ సంపాదించాలంటే అంత ఈజీ కాదు. ఏదో అంటారే కాదమ్మా, అసలు ఇది మంచి ఆపోజిట్ ఇదే, చిన్నవాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. కానీ నిజంగా ఒక క్వాలిఫికేషన్ సంపాదించాలంటే ఫ్యూనికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. నీకు చెప్తే నీకు తెలవదని కదా, నీకు చెప్తే నవ్వు వస్తుంది. 10th తక్కువ ఉండాలి, అది 10th తక్కువ ఉండాల్సింది క్వాలిఫికేషన్ ఫ్యూన్ ఉద్యోగానికి 10th తక్కువ ఉండాలి. అట్లాగే ఇది యెహోవా దేవుని యొక్క పర్వతంలో ఎక్కదగిన వాడికి క్వాలిఫికేషన్స్ ఉండాలి. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి బైబిల్లో. ఈ 3 ఇక్కడ స్పెసిఫై చేసింది ఏంటంటే 24వ అధ్యాయం 4వ వచనంలో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు, అంటే మనసులో కపటం ఉండకూడదు. తర్వాత నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును. చేతులకి హృదయానికి సంబంధం ఏంటంటే చేతులు కూడా హృదయం నుంచే కంట్రోల్ అవుతాయి. చేతులు కూడా హృదయం నుంచి ఏదైనా మంచి చేయాలి అంటే చుట్టుపక్కల వాళ్ళకి చేతులే అవసరం. మేము ప్రార్థన ఏమన్నా చేస్తాం, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి. అలాగే దేవుని కొరకు ఏదైనా మంచి పని చేయాలన్నా చేతులే. పునాది పడేవాళ్ళందరూ చెప్పారు, దేవుని కొరకు ఏదైనా ఈ చర్చ్ బిల్డింగ్ క్లీన్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే చేతులతో చేయాల్సింది దేవుని పని కొరకు చేయటం అనేది చాలా గొప్ప అని చెప్పారు. మనం కూడా ఎప్పుడైనా సరే దేవుని కొరకు మంచి కార్యాలు చేయగలిగితే అది కూడా చేతులతో దాన్ని కలిపి శుద్ధ హృదయంగా మలిచారు. అంటే మనసులో ఏదైనా ఒక కరెక్ట్గా ఉంటేనే అది చేతుల్లోకి వస్తుంది, చేతి పనిలోకి ముందుకు వస్తుంది. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదంటే ఈ లోకంలో ఉన్నాయని వ్యర్థమైన. యోహాన్ రాస్తాడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, అది ఎప్పుడు మనం చదువుతాం, దాన్ని తేలిగ్గా తీసుకుంటాం. ఒకసారి ఆ 3-4 మాటలు తెచ్చేసుకుంటాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే లోకమును గతించిపోతుంది అనేది చివరికి వచ్చిందమ్మా 15వ వచనం నుంచి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది లాజిక్ అండి. మీరు చక్కగా లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వస్తువులు కొనుక్కోకూడదు, లోకస్తుల్లాగా ఎంజాయ్ చేయకూడదు అని నేను చెప్పట్లా. కానీ లాజిక్ ఒకటి ఉందండి. మన మనసు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉండదు. మనం దేవుని వదులుకుంటామా లోకాన్ని వదులుకుంటామంటే ఆబ్వియస్గా మనం దేవుని వదులుకోం, లోకాన్నే వదులుకోవాలి. ఇక్కడ ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ 3 పాయింట్లు చాలా చిరకాలం నుంచి అందరూ చెప్తున్నారు, సేవకులు మేము కూడా చెప్తున్నాం. కళ్ళద్దాలు అదమ్మా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. డానియల్ గారు అంటే తెలవట్లేదు, జోసెఫ్ డానియల్ గారు. ఆయన వాళ్ళ నాన్నగారే పెనుయేలు పేరు పెట్టారు. మనం ఇప్పుడు చదువుతున్నాం అంటే వాళ్ళ సంఘానికే పెనుయేలు, దేవుని ముఖము. కింద ఏమని ఇచ్చాడంటే దేవుని ముఖము అన్నారు.